మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ల దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపటి నుంచి మన ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ అవుతుంది. దాని క్రమంగా నామినేషన్స్ కూడా రేపటి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ IDOCలో ఉంటుంది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 18/4/2024లో ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఇస్ 25th April 2024. స్క్రూటనీ 26th April 2024కి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ ఇస్ 29th April. And date of poll manaku 13th May and counting of votes on 4th June. Mahabubabad Parliament పరిధిలో మనకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 101 డోర్నకల్, 102 మహబూబాబాద్, 103 నర్సంపేట, 109 ములుగు, 110 పినపాక, 111 యలందు, 119 భద్రాచలం. మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో టోటల్గా 15,30,367 ఎలక్టర్స్ ఉన్నారు. దాంట్లో 7,46,982 మేల్స్, 7,83,280 ఫీమేల్స్ అండ్ 105 అదర్స్. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మనకు పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా చెక్ చేసి ఇప్పటికీ ఎలక్షన్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఈసారి మనకు 13 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో మనకు 8 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, మహబూబాబాద్లో 4 అండ్ యలందులో 1, టోటల్గా 13 పోలింగ్ స్టేషన్స్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పోయిన నెల 16th నుంచి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాని క్రమంగా MCC టీమ్స్ కూడా ఫామ్ అయ్యాయి. అండ్ MCCకి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు EVMస్ది కూడా మనము ఫస్ట్ ర్యాండమైజేషన్ 3rd Aprilకి చేశాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనము రేపటి నుంచి ఏదైతే మన నామినేషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి అవగాహన ఇవ్వడానికి ఈ క్రమంగా నిన్న పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ జరిగింది. ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు మనకు రాబోయే రోజు నుంచి ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ప్రతి స్టేజ్లో వాళ్ళ తరఫున ఏమేమి ఉండాలి, వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇప్పుడు వచ్చిన HOP ఎలక్షన్స్ కోసం ఎవరైతే పోలింగ్ పర్సనల్కి డ్యూటీ ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆర్డర్స్ కూడా సర్వ్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే వారంలో మనం వాళ్ళకి సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాము. అన్ని రంగంలో మనం ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ పకడ్బందీగా చేసి ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం మేము రెడీగా ఉన్నాము. ఈ క్రమంలో మన కంట్రోల్ రూమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో రౌండ్ ద క్లాక్ కూడా సిబ్బంది ఉన్నారు. మనకు ఏ కంప్లైంట్ వచ్చినా మన సిస్టంతో త్వరగా రెస్పాండ్ అయ్యి దానికి పరిష్కారం కూడా చేస్తున్నాము. దీంతో పాటు స్వీప్ యాక్టివిటీస్ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున CEO గారు ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో నిన్న రన్ కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈసారి అందరితో విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఓటు హక్కు కూడా వినియోగించి లాస్ట్ టైంతో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం మనం షో చేయాలి. ఇప్పుడు మనకు 13th Mayకి ఓటింగ్ డేట్ ఉంటుంది. సో ఈరోజు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు
టైమింగ్స్ కూడా చెప్తున్నాము. సో డోర్నకల్లో 7 AM to 5 PM వరకు ఉంటుంది ఆన్ 13th విచ్ ఇస్ అ మండే. మహబూబాబాద్లో అదేవిధంగా నర్సంపేటలో కూడా 7 AM to 5 PM వరకు ఓటింగ్ ఉంటుంది. కానీ ములుగు, పినపాక, యలందు, భద్రాచలం ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 AM to 4 PM ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఓటింగ్ టైం ఉంటుంది. సో బేసిక్గా ఆల్ ఆస్పెక్ట్స్లో మేము ఇప్పుడు ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నాము. అండ్ రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్తో కూడా డిస్కషన్ చేసి వాళ్ళని కూడా మనం ఏ ఆస్పెక్ట్లో ఏం చేస్తున్నామో దానికి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి వాళ్ళ సహకారం కూడా దీంట్లో ఉంటుంది. అనంతరం అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ మనకు ఎలక్షన్స్ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు సఫిషియెంట్ ఫోర్స్ మనకు వచ్చిందని చెప్పాలి. ఈరోజు లాస్ట్ టైం మనకు 10 కంపెనీల సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వచ్చినప్పుడు 10 కంపెనీలు అంటే యావరేజ్గా 70 నుంచి 80 మంది దగ్గర 1000 మంది వరకు మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వచ్చినట్టు. అలాగే 886 మంది ఓడిసి అని చెప్పి కర్ణాటక నుంచి మనకు అందరూ హోంగార్డ్స్ వచ్చారు. అప్పుడు మనకు 773 పోలింగ్ బూత్స్ ఉండే, ప్రతి బూత్కు ఒకటి ఇచ్చాం. అప్పుడు ఒక లొకేషన్లో 5 పోలింగ్ బూత్లు ఉండే, 5 మంది ఇచ్చాం అక్కడ. కానీ ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి బయటకు వెళ్ళి చాలా తక్కువ 20%, 30% పోసి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు మనము ఓన్లీ లొకేషన్కు ఒకరిని ఇచ్చే పరిస్థితి ఫోర్సును బట్టి బందోబస్తు వేసుకుంటా ఉన్నాము. దాని ప్రకారం ఇప్పుడు ఎస్ఎస్పీస్ రన్ అవుతూ ఉన్నాయి, రేపటి నుంచి వెళ్ళి ఎఫ్ఎస్సీస్ రన్ అవుతూ ఉన్నాయి. మొబైల్ పార్టీస్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా రన్ చేస్తూ ఉన్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ మంది ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. కాబట్టి వచ్చిన ఫోర్స్ ద్వారా కీలకమైన సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దాని ద్వారా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్ అయ్యేటట్టు తప్పకుండా కృషి చేస్తామని విషయం హామీస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నందున కేంద్రం నుంచి పారామిలిటరీ బలగాలు తక్కువగా వచ్చాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు.